తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక ఏపీ పర్యటనలో భాగంగా అమరావతికి చేరుకున్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హెచ్డీ వర్లీ పొగాకు కొనుగోళ్లు, పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపును కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు చంద్రబాబు. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల కోసం 150 కోట్లు కేటాయించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్ల రూపాయలు వెచ్చించి పొగాకు కొనుగోలు జరుపుతుందని కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఈ మొత్తంలో కేంద్రం 150 కోట్లు భరించాలని కేంద్ర మంత్రిని కోరారు. పామ్ ఆయిల్ ఉత్పత్తికి సరైన ధర రావడం లేదన్న చంద్రబాబు, కేంద్రం పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం తగ్గించడమే ఇందుకు కారణమని పీయూష్ గోయల్ దృష్టికి తెచ్చారు. దిగుమతి సుంకం తగ్గింపు కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు ప్రతిబంధకంగా మారుతుందని చంద్రబాబు వివరించారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో చర్చలు జరిపి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కేంద్ర మంత్రిని కోరారు. అటు పొగాకు రైతులు పొగాకు మద్దతు ధర పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రైతుల సమస్యలు, వాణిజ్య పంటల ఎగుమతులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రి ఏపీ పర్యటన, సీఎం చంద్రబాబుతో భేటీ, చర్చకొచ్చిన అంశాలు. కేంద్ర మంత్రి హామీలపై మా ప్రతినిధి ఈశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈశ్వర్, మరి అమెరికా టారిఫ్లు, మన జీఎస్టీలతో అల్లాడిపోతున్న రైతులకి ఏమన్నా భరోసా కల్పించారా కేంద్ర మంత్రి? ఖచ్చితంగా ఆ తరహా సీరియస్ డిస్కషన్ అయితే చేసి వీలైనంత మేరకు ఆంధ్రప్రదేశ్ రైతులకి మేలు చేకూర్చాలన్న దిశగా కేంద్రం ముందుకు వెళ్తుంది. సాధారణంగా ఇట్లాంటి ఏదైనా రాష్ట్రంలో ఒక తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు స్వయంగా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు కావడం, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మనుగడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకంగా ఉండడంతో రాష్ట్రంలో ఏ తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ కూడా నేరుగా కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నారు. చాలా ఆసక్తికరమైన అంశం కూడా దీన్ని చూడాల్సిన నేపథ్యం. గతంలో కూడా మిర్చి రైతులకు సంబంధించిన మద్దతు ధరకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయంలోనే ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించిన నేపథ్యం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా పొగాకు రైతులకు సంబంధించి చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దానికి సంబంధించిన మద్దతు ధర డ్రాప్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో పొగాకు రైతుల్లో చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. ఇటీవల కాలంలో స్వయంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ పొదిల్లో పర్యటించి ప్రకాశం జిల్లాలో రైతులకు సంబంధించి పొగాకు రైతులకు సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ దాని చుట్టూ అనేక రాజకీయ వివాదాలు కూడా చుట్టుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో స్వయంగా కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి, అదే సమయంలో బీజేపీలో చాలా కీలకమైన నేత పీయూష్ గోయల్ రాష్ట్రానికి తరలి రావడం కేవలం పొగాకు రైతులు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాణిజ్య పంటల విషయంలో వాళ్ళని నేరుగా అడ్రస్ చేసేందుకు గుంటూరులో ఉన్న టొబాకో బోర్డులో కూర్చొని సమీక్ష ప్రస్తుతం నిర్వహిస్తున్న నేపథ్యం చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తీవ్రంగా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకునే అవకాశాలు ముందుగా ఉన్నట్టు కనిపిస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే పొగాకు రైతులకు సంబంధించి దాదాపు 300 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి వాటిని కొనుగోలు చేస్తుంది. దీంట్లో సగమైన కేంద్రం భరించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగానే కేంద్రం స్పందించినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన విజ్ఞప్తి పత్రంలోని అన్ని అంశాల పట్ల కేంద్రం సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దానిపైన కేంద్రం ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో కేంద్ర మనుగడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలకం కావడంతో రాష్ట్ర రైతుల సమస్యలు అయితే తరచూ జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తున్నాయి. వాటి పరిష్కారం కూడా ఎంతో కొంత జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.